నేను హరిత. వెల్కమ్ టు హరితాస్ ఇంటి రుచులు. టమాటో మేతి చికెన్ ఇవాళ మన రెసిపీ ఫ్రెండ్స్. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. దీనికి గిన్నెలో ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ వేసుకొని ఒక 2 మసాలా ఆకులు వేసుకొని ఒక పెద్దది 100 గ్రామ్స్ అప్రాక్సిమేట్లీ ఉన్నంత ఉల్లిగడ్డ వేసి దాన్ని కొద్దిగా మంచిగా ట్రాన్స్లూసెంట్గా కలుపుకోండి. అందులోకి 3 పచ్చిమిర్చీలు, ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన వెళ్ళిపోయేదాకా కలుపుకొని అందులో 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత కారం వేసుకొని మంచిగా దీని పచ్చి వాసన వెళ్ళిపోయేదాకా మంచిగా కలుపుకున్న తర్వాత మనం నీట్గా కడిగి పెట్టుకున్న 3/4 కిలో అంటే 715 గ్రామ్స్ అంతా చికెన్ వేసేసుకోండి. చికెన్ విత్ బోన్స్ వేసుకొని మంచిగా దీన్ని అన్ని స్పైసెస్ వాటికి కోట్ అయ్యేలాగా మంచిగా కలుపుకోండి. ఇది ఫ్లేమ్ పెద్దగానే పెట్టండి ఫ్రెండ్స్, సో దట్ మీకు మంచిగా అది కోట్ అవుతుంది. తర్వాత అందులో సాల్ట్ టేస్ట్ వేసుకొని 5 మినిట్స్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో దీన్ని మంచిగా కుక్ చేసుకున్న తర్వాత దీన్ని మూత తీసేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ అంత కసూరి మేతి, మీకు పచ్చి మేతి ఉంటే ఫ్రెష్ మేతి అది వేసుకోవచ్చు, ఒక 2 కట్టలు, లేదంటే కసూరి మేతి ఒక 3 టేబుల్ స్పూన్స్ అంత వేసుకొని మంచిగా కలిపి మూత పెట్టేసేయండి. తర్వాత ఒక 3 మీడియం సైజు టమాటోస్కి మంచిగా స్కిన్ అంతా తీసేయండి ఫ్రెండ్స్. స్కిన్ తీసేసి దాన్ని మంచిగా సన్నగా కట్ చేసుకొని దీన్ని మంచిగా సాఫ్ట్ స్మూత్ ప్యూరీ చేసేసుకోండి. గ్రైండర్లో వేసి మంచిగా మెత్తగా దీన్ని స్కిన్ ఉంటే కొద్దిగా బరుకు ఉంటుంది ఫ్రెండ్స్, అందుకే స్కిన్ తీసేసి దీన్ని మంచిగా మీరు ఆ పైన అయ్యి ఉంటుంది కదా టమాటో అయ్యి, అది దాన్ని కూడా తీసేసుకుంటే ఏంటంటే మనకు ప్యూరీ చేసినప్పుడు అది చంక్స్ లెక్క లేకుండా మంచిగా ప్యూరీ మంచిగా స్మూత్గా మనకు వచ్చేస్తుంది. దాన్ని ప్యూరీ చేసుకొని చూడండి, ఇలా చేసుకొని మనము ఈ స్టేజ్లో ఉన్న మన చికెన్లో వేసుకొని దీన్ని మంచిగా కలుపుకోండి ఫ్రెండ్స్. దీన్ని మంచిగా కలుపుకున్నారంటే టమాటో అండ్ మెంతం కూర ఫ్లేవర్లో భలే వస్తుంది మన చికెను. కలిపేసుకొని మీకు ఏ కన్సిస్టెన్సీలో కావాలనో గ్రేవీ ఆ కన్సిస్టెన్సీలోకి కొద్దిగా వాటర్ పోసేసుకొని, మరీ ఎక్కువ లూజ్ చేసుకోకండి ఫ్రెండ్స్. మీ గ్రేవీ కొద్దిగా సెమీ సాలిడ్గా ఉంటే బాగుంటుంది. వేసేసుకొని మూత పెట్టి ఒక 8 మినిట్స్ మీరు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నారంటే చూడండి ఎంత బాగుందో. తర్వాత ఇందులోకి ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ మన కొత్తిమీర వేసేసుకోండి. ఒక టీ స్పూన్ అంతా గరం మసాలా వేసుకోండి. మీకు కారం తక్కువ అనిపిస్తే ఎక్కువ వేసుకోవచ్చు, లేదు మీకు కారము సరిపోయిందంటే 1/2 టీ స్పూన్ సరిపోతుంది ఘాటుకు. గరం మసాలా వేసుకొని ఒక 5 నిమిషాలు మంచిగా ఉడికించుకున్నారంటే ఎంతో యమ్మీగా ఉండే జ్యూసీ మన మేతి చికెన్, టమాటో మేతి చికెన్ రెడీ ఫ్రెండ్స్. ఇది ట్రై చేయండి. Do like, share and comment and subscribe my channel.